నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఎన్నిసార్లు కృంగిపోయిన పరిస్థితులు మన జీవితంలో ఈ సంవత్సరం అంతా ఎన్నోసార్లు ఇక్కడ కూర్చున్న అందరం ఏమైపోయి ఉంటామండి, ఏదో ఒక పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏమై ఉంటామో కృంగిపోయి ఉంటాం. చూడండి, కొన్నిసార్లు మనుషుల మాటల్ని బట్టో, మనుషులు వేసే నిందలను బట్టో, అనారోగ్యతలను బట్టో, భయాలను బట్టో, భీతిని బట్టో, వ్యాధిని బట్టో, కొన్ని మనం అనుకున్నవి జరగనప్పుడు, సాధించలేనప్పుడు, కొన్ని మనం అనుకున్నది అనుకున్నట్లు తలపెట్టిన పనులు జరగనప్పుడు, మనం ఆశించినవి దొరకపోయినప్పుడు, మనం ప్రయత్నాలు చేసినవి మనకు అవ్వనప్పుడు, ఎన్నోసార్లు డిసప్పాయింట్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో, కృంగుదల అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దాన్ని బట్టి కలిగి ఉంటుంది కదా. అలానే భక్తుడు కొరహు కుమారులు ఈ కీర్తనలు రచిస్తూ చెబుతున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటున్నాడు. మనం కూడా మన జీవితంలో భక్తుల వలె ఎన్నోసార్లు ఈ మాటను చెప్పలేదా? ఎన్నిసార్లు మన హృదయాల్లో కృంగుదల కదా. ఒంటరిగా ఎన్నిసార్లు కృంగిపోయి దేవుని సన్నిధానానికి వచ్చాం. ఎన్నిసార్లు కుటుంబాల్లో అందరూ మన చుట్టూ ఉన్న అందరూ, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఉన్న ఎన్నిసార్లు ఒంటరిగా కృంగిపోయిన దినాలు ఈ సంవత్సరంలో లేవా? నీ ప్రాణంతో ఎన్నిసార్లు నీ ప్రాణం ఎంతగా కృంగిపోయింది కదా, నీ ప్రాణం ఎంతగా విసిగిపోయింది కదా, నీ ప్రాణం ఎంతగా తల్లడిల్లిపోయింది కదా. అదే మాటను కొరహు కుమారులు కూడా తెలియజేస్తున్నారండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు.